జూబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నోటుకు ఓటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు గల్లీలో తిరుగుతూ ఓటర్లకు ఎరవేస్తూ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు. జూబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు గల్లీలో తిరుగుతూ ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు.